హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అబి రివ్యూస్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే, మీ అందరికీ తెలిసిందే, ఈరోజు ఐపీఎల్లో క్వాలిఫైర్ 1 ఆడనున్న ఆర్సీబీ వర్సెస్ పంజాబ్ ఆ మ్యాచ్, దాని గురించి మనం ప్రివ్యూ మాట్లాడుకోబోతున్నాం. మ్యాచ్ ఎలా జరుగుతుంది, ఎవరు గెలుస్తారు, టీంలో ఎవరెవరు రీప్లేస్ అయ్యారు అనేది మనం ఈరోజు మాట్లాడుకోబోతున్నాం. దానికన్నా ముందు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకోకపోవడం వల్ల ఏం జరుగుతుందంటే, వ్యూస్ వచ్చినప్పటికీ మన ఓన్లీ ఛానల్ పేజెస్కే వెళ్తుంది. అందుకే సబ్స్క్రైబ్ చేసుకుంటే అందరికీ వెళ్ళే అవకాశం ఉంటుంది, కొందరికి సజెస్ట్ అవుతుంది. అలాగే లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఆ వీడియో ఇంకొకరికి సజెస్ట్ అవుతుంది అనమాట. దానివల్ల మన ఛానల్ కొంచెం బూస్టప్ పెరుగుతుంది, నాకు కొంచెం హెల్ప్ అవుతుంది. లైక్ చేయండి. అలాగే ఎవరు గెలుస్తారు ఈరోజు అన్నది మీరు కామెంట్ చేయండి. టాపిక్లోకి వెళ్తే, ఫస్ట్ 2 స్థానాల్లో పంజాబ్, ఆర్సీబీ ఉన్నారు కాబట్టి క్వాలిఫైర్ 1 ఆడుతున్నారు. ఎందుకంటే మొన్న పంజాబ్తో ముంబై ఓడిపోయింది, అలాగే ఎల్ఎస్జితో ఆర్సీబీ గెలిచింది కాబట్టి క్వాలిఫైర్ 1 వీళ్ళిద్దరు ఆడుతున్నారు. కాకపోతే ఇక్కడ వచ్చిన చిక్కు ఏంటంటే, మ్యాక్సిమం 2017 నుండి ఫస్ట్ సెకండ్ ప్లేస్లో ఉన్న వాళ్ళే టైటిల్ గెలిచారు. థర్డ్ ఫోర్త్ ప్లేస్లో టైటిల్ గెలవడం అనేది అప్పటి నుండి జరగలేదు. 2016లో థర్డ్ ప్లేస్లో ఉన్న సన్ రైజ్ గెలిచినప్పటికీ పెద్దగా తర్వాత నుండి 3/4 స్థానాల్లో ఉన్న ఎలిమినేటర్ ఆడిన వాళ్ళు ఎవరో కప్పు టైటిల్ గెలవలేదు. అది కొంచెం మైండ్లో పెట్టుకోవాలి. అయితే చిన్న కొన్ని ఫ్యాన్ వార్ జరుగుతాయి కదా, అలాంటివి నేను ఇప్పుడు కొంచెం వివరిస్తాను. అది మీకు చాలా కామెడీగా అనిపిస్తాయి. ఏమీ లేదు, ఆర్సీబీ ఫ్యాన్స్, పంజాబ్ ఫ్యాన్స్ వీళ్ళు వచ్చి, ముంబై అంటే భయం కదా, కొంచెం ముంబై వస్తే ఎక్కడ కప్పు 6వ ట్రోఫీ కొట్టుకెళ్ళిపోద్దని భయంకి ముంబై ఇప్పటికి వచ్చి 4వ స్థానంలో ఉంటే కప్పే కొట్టలేదు, ఎలిమినేటర్ ఆడితే కప్పే కొట్టలేదు, అది ఎలా గెలుస్తుంది అంటారు. 18 సంవత్సరాల నుండి ఆడుతున్న ఆర్సీబీకి, పంజాబ్కి కప్పే లేదు. ఐపీఎల్ ఆడినప్పటి నుండి కప్పే లేదు. అయితే అది నమ్మమంటారా? లాజికే కాదు. ఇప్పుడు 3-4 ప్లేసుల్లో ఉంటే కప్పు రాదు అని ఎంత గట్టిగా చెప్తాను. ఐపీఎల్ ఆడిన నుండి ఫస్ట్ ప్లేస్ అయితే, సెకండ్ ప్లేస్ అయితే, థర్డ్ ప్లేస్ అయితే, ఫోర్త్ ప్లేస్ అయితే ఎప్పుడూ కప్పు రాలేదు. అంటే ఆ రకంగా చూసుకుంటే ఎప్పుడు రాలేదు అనే రకంగా చూసుకుంటే ఇప్పుడు కూడా రాదు. యాక్చువల్గా చూడాలంటే బాగా అబ్జర్వ్ చేయండి. అక్కడ ఫస్ట్, సెకండ్, ఫోర్త్ అలా కాదు, బాగా ఆడి గెలిస్తే కప్పులు వస్తాయి. మీరు దయచేసి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, లీగ్ మ్యాచ్లన్నీ బాగా ఆడి ఫైనల్లో చోక్ అయ్యే టీంలు ఇప్పుడు మాట్లాడుతున్నాయి అన్నమాట కప్పుల గురించి. లీగ్ స్టేజ్ వరకు బాగానే ఆడతారు, అందులో క్వాలిఫైర్స్ ఇలాగ ఫైనల్ వచ్చేసరికి చోక్ అయిపోతారు అన్నమాట. ఏం లేదు, అప్పుడు దాకా బాగా ఆడి మొత్తం ఒక్కసారిగా ఫామ్ లేదు, మేము ఆడము, మాకు కప్పు వద్దు అన్నట్టు ఆడతారు. ఏ టీమో మీ అందరికీ తెలుసు, తెలియకపోతే చెప్పలేను, మీరే కామెంట్ చేయండి తెలిసిన వారు, ఓకేనా? అది ఇప్పుడు పొరపాటున ఎవరో ఒకరు గెలిచి ఈరోజు ఫైనల్కి వెళ్తారు. ఓడిపోయిన వాళ్ళు మళ్ళీ ఎలిమినేటర్ 2 ఆడాలి. ఇక్కడ ఎలిమినేటర్లో ముంబై గెలిచి మళ్ళీ ముంబైతోనే ఆడాలి ఓడిపోయిన వారు. అప్పుడు మీరు క్వాలిఫైర్ 1 ఆడారా, 2 ఆడారా, అది సంబంధమే లేదు. యాక్చువల్గా ఆడాల్సిందే ముంబైతో. అప్పుడు గెలిచి ఫైనల్కి వెళ్ళి అప్పుడు కప్పు కొట్టండి, చాలా సంతోషం. కానీ పొరపాటున మీరు ఓడారంటే మాత్రం ముంబై ఫైనల్కి వెళ్తుంది, వాళ్ళు కప్పు పట్టుకెళ్ళిపోతారు. అది ఏ టీం అవతల ఏ టీం ఉన్నా సరే, వాళ్ళు ఫైనల్కి వెళ్ళారంటే మాత్రం కప్పు కొట్టేస్తారు. ఎందుకంటే వాళ్ళ టీం అట్లా ఆ టైంలో ఆ ఫైనల్స్ క్వాలిఫైర్ వచ్చేసరికి వాళ్ళు వేరే విధంగా ఆడతారు. వాళ్ళు అందరికీ తెలిసిందే. అది ఫస్ట్ లీగ్ మ్యాచ్లు స్టార్ట్ అయ్యే నుండి వీళ్ళ టీము ఫామ్లో లేదు, వీళ్ళు క్వాలిఫై అవ్వలేరు, టైటిల్ కొట్టలేరు అని అనుకుంటారు. ఫస్ట్ 5 మ్యాచ్ల వరకు ముంబై విషయంలో అలాగే అనుకుంటారు. కాకపోతే అలా స్టార్ట్ చేస్తారు అనమాట. ఇప్పుడు స్టార్టింగ్గా వాళ్ళు 1వ గేరు, 2వ గేరు అలా స్టార్ట్ చేసుకుంటూ వెళ్తారు. అక్కడ నుండి డైరెక్ట్ మరి 5th గేరే మరి ఓడిపోకుండా అలా క్వాలిఫై అయ్యారు. ఫస్ట్ 5 మ్యాచ్ల్లో 4 మ్యాచ్లు గెలిచిన డీసీ ఎలిమినేట్ అయిపోయింది. ఫస్ట్ 5 మ్యాచ్ల్లో 4 ఓడిపోయి 1 గెలిచి ముంబై ఇండియన్స్ క్వాలిఫై అయిపోయింది. డీసీ యాక్చువల్గా ఎలిమినేట్ అయిపోయింది.
అంటే ఫస్ట్ ఎవరు గెలిచారనేది కాదు, ఫైనల్ ఎవరు గెలిచారనేది ఇంపార్టెంట్. అందుకే కాస్త జాగ్రత్తగా ఆడి కప్పు రాని వాళ్ళకి వస్తే మంచిది, చాలా మంచిది. పంజాబ్కైనా ఆర్సీబీకైనా వాళ్ళిద్దరిలోనే కప్పు ఉంటే చూడాలని ఉంది. కాకపోతే ముంబై వస్తే మీరు మరి మూసుకోవాల్సిందే. ఫైనల్ రాకుండా ఆపుకోండి, బాగా ఆడి ఫైనల్ వరకు రాకుండా మీరు చూసుకుంటే చాలు. పొరపాటున అది వస్తే కప్పు పట్టుకెళ్ళిపోద్ది. అందుకే ఇలాంటి ఏదో ట్రోలింగ్లు కాకుండా కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి. అదే నాకు బెస్ట్, ఆ జోకే బాగా అనిపించింది. నెంబర్ 3, నెంబర్ 4 పొజిషన్లో ఉన్న ముంబై ఇప్పుడుకొచ్చి కప్పే గెలవలేదు అని అన్నప్పుడు ఫస్ట్ ఏంటి, సెకండ్ ఏంటి, థర్డ్ ఏంటి, ఫోర్త్ ఏంటి, మీరు ఎప్పుడూ కప్పు గెలలేదు. లాజిక్కే కదా అది. మీరు బాగా అర్థం చేసుకొని మీమ్స్ వైరల్ చేయండి. అలాగే ట్రోల్స్ కూడా కొంచెం చేసుకోవాలనేసి చూసుకోవాలి. అంటే ఏ కప్పులు లేని ఆర్సీబీ ట్రోల్ చేయడం కామెడీగా ఉంది, పంజాబ్ ఇలాంటి కామెడీగా ఉన్నాయి. కప్పు గెలిచి మీరు ట్రోల్ చేసుకోండి, ఓకే. ఇప్పుడు మీకు 6 ఉన్నాయి, మేము గెలిస్తే 1 ఉంటుంది, అలా మీరు ఈ సీజన్ కప్పు కొట్టి మీరు ఎన్నైనా అనండి. 6 కప్పు కొట్టిన టీంని ఓడించి మేము 1 కప్పు కొట్టామురా అని గర్వంగా చెప్పుకోవచ్చు. కానీ ఇంకా గెలవకుండానే ట్రోల్స్, ఆ ప్లేస్లో ఉంటే గెలవదు, ఈ ప్లేస్లో ఉంటే అవ్వదు, అవన్నీ వేస్ట్. బాగా నాకున్న కోరిక ఏంటంటే ఆర్సీబీకి వచ్చినా పర్లేదు, పంజాబ్కి వచ్చినా పర్లేదు, కానీ కప్పు రాని టీంకి వస్తే బెటరు. మళ్ళీ గుజరాత్కి వచ్చినా ఒప్పుకోము, ఎందుకంటే ఒక కప్పు ఆల్రెడీ ఉంది కాబట్టి. ముంబై అంటారా, ముంబైని అదే చెప్తున్నా, ముంబైని కూడా ఓడించేయండి. వాళ్ళు వస్తే వాళ్ళు కప్పు పట్టుకెళ్ళిపోతారు. అందుకే కప్పు రాని టీంలు ఈ 2 ఉన్నాయి కాబట్టి ఈ 2 ఖచ్చితంగా గెలవాలని కోరుకుంటున్నాం. అలాగే చాలా స్ట్రాంగ్గా ఇలాగ చాలామంది ఈ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ప్రిపరేషన్ కోసం చాలామంది వెళ్ళిపోయారు. చాలా టీంకి లోటుపాట్లు ఉన్నాయి. అలాగే మ్యాచ్లు ఉన్నాయి, వాళ్ళ నేషనల్ డ్యూటీస్ అంటే ఇంగ్లాండ్ ప్లేయర్స్, ఆస్ట్రేలియా అండ్ సౌత్ ఆఫ్రికా ప్లేయర్స్ అలాగే వెళ్ళిపోయారు. కాబట్టి ముంబైకి అయితే రికల్టన్, బోస్ అండ్ విల్ జాక్స్ వెళ్ళిపోయారు. వాళ్ళ రీప్లేస్మెంట్గా బేస్టో, అసలంక అండ్ గ్లేసన్స్ వచ్చారు. అలాగే ఆర్సీబీ పక్క కొన్ని రీప్లేస్మెంట్స్ జరిగాయి. మెయిన్ ప్లేయర్స్ అయితే వెళ్ళలేదు, కానీ మంచి ప్లేయర్స్ అయితే ఉన్నారు. జీటీ నుండి బట్లర్ వెళ్ళిపోయాడు కాబట్టి వాళ్ళ ప్లేస్లో వేరే ప్లేయర్, శ్రీలంక ప్లేయర్ వచ్చాడు ఎవరో. పంజాబ్ నుండి స్టోయినిస్ అండ్ ఇంగ్లీష్ అండ్ మార్కో జాన్సన్ లేరు, రీప్లేస్మెంట్స్ వచ్చారు, వాళ్ళు కూడా మ్యాచ్లు ఆడుతున్నారు. అదే ఈరోజు టాపిక్. ఈరోజు మ్యాచ్ ఎవరు గెలుస్తారనేది మీరు కొంచెం కామెంట్ చేస్తే దాన్ని బట్టి మనం చూద్దాం. ఓకే గైస్, బాయ్. ఈరోజు టాపిక్ ఇదే. మళ్ళీ ఈ మ్యాచ్ అయిపోయాక మనం రివ్యూ పెట్టబోతాం. బాయ్ గైస్.